బైబిల్లో మనకి ఉన్నటువంటి పుస్తకాలు కనుక ఒకసారి చూస్తే ఒక్కొక్క పుస్తకంలో కూడా దేవుడు ఓ ప్రాముఖ్యమైనటువంటి పాఠం నేర్పించాలని ఇష్టపడేవాడు. అంటే పుస్తకం మొత్తం కూడా నేను మీ దగ్గర 4 వర్తమానాలు ఇస్తాను కదా, నేనేమైనా ఆలోచిస్తున్నానంటే 4 వర్తమానాల్లో బైబిల్లోంచి వీలైతే 3 లేదా 4 పుస్తకాలు కథలాగా చెప్పుకుంటూ వెళ్దాం అనుకుంటున్నాను. అంటే అప్పుడు మీరు ఎప్పుడైనా ఆ పుస్తకాన్ని చదివారనుకోండి, పుస్తకం అంటే మీరు ఏదో అనుకోద్దే, ఆదికాండం అదో పుస్తకం కదా, నిర్గమాకాండం అదో పుస్తకం, మళ్ళీ ఇంటికి వెళ్ళి చదివారనుకోండి, నేను కథలాగా చెప్పాను కాబట్టి మీకు సులభంగా అర్థం అవుతుంది అనమాట. ఓకే, అయ్యగారు ఇంకో మాట చెప్పారు, ఈయన తెలుగులో మాట్లాడతారని. మనది ఈ ఊరే, తెలుగులో మాట్లాడారు, మధ్యాంట్లో మాట్లాడతారు, మాది ఏలూరు, ఏమన్నా దిగొచ్చామా, తెలుగు కూడా మాట్లాడుతాం రాకపోతే అంతకంటే దరిద్రుడు కూడలేడు అనమాట. ఉన్న ఊరు భాష వార్త ఇంకే భాష అవుతుంది, మనకు వచ్చిందే తెలుగు. నేను కళలు కూడా తెలుగులోనే కంటాను, వేరే భాషలో రావు. మీకు ఏ భాషలో వస్తాయి నాకు తెలియదు, కానీ నాకే తెలుగులోనే వస్తాయి. బాగా ఉందా? సరే, అమెరికా వెళ్తే కూడా ఒకసారి ఇలా అన్నాను, వాళ్ళు తెలుగు మాట్లాడటం కొంచెం స్టైల్ పోతూ ఉంటారు కదా, అమెరికా వెళ్ళి కొంతకాలం అనుకో స్టైల్ పోతూ ఉంటారు. వాళ్ళతో సరదాగా ఒకసారి కొంతమంది 2-3 స్టైల్ పోతూ ఉంటారే, మీకు కళలు దేంట్లో వస్తారా అన్నా, అంటే తెలుగులోనే అన్నాడు. ఇంటికి అధవేషాలు లేకుండా మామూలుగా మాట్లాడినాను అన్నా. అర్థమైందా? సరే విషయం. సరే, బైబిల్లో ఉన్నటువంటి చెప్పాను కదా, ఈరోజు ఆదికాండం పుస్తకాన్ని మనం చూద్దాం. మీరు పుస్తకం పేరు చెప్పంగానే తలక ఉంచుకొని తీసేసి వెళ్ళాలని అవసరం లేదు అమ్మా. మామూలుగా చేతులు కొట్టుకొని బైబిల్ మూసేసి కథనండి, కథ కదా నేను చెప్పేది, మీరు జీవితాంతం గుర్తుంటుంది నేను కథలా చెప్తాను. సరేనా? సరే, బైబిల్లో ఆదికాండంలో మనం నేర్చుకునేది ఏంటి అనేది. ఇప్పుడు మన దగ్గరికి ఎవరైనా బెల్లం కోసం వచ్చారనుకోండి, వాళ్ళు 5 నిమిషాలు మాట్లాడితే బెల్లం అనే పదం 10 సార్లు కనబడుతుంది, అవును కదా? ఎందుకంటే బెల్లం కావాలనే విషయం దాంతో అర్థమైపోద్ది అనమాట. అదేవిధంగా ఒక పుస్తకంలో లేదా ఒక అంశంలో ఒకే పదం తరచుగా కనబడుతుందంటే ఆ పుస్తకం లేదా అంశం అంతా దాని గురించి అని అర్థం అనమాట. ఒకవేళ ఆదికాండం అంతా కూడా ఎక్కువగా కనబడే పదం ఏది అని కనుక ఒకవేళ ఎతికితే కనుక ఎక్కువగా కనబడే పదం ఏంటంటే దేవుడు పుస్తకంలో దేవుడు కాక ఏముంటది అంటారేమో. ఎస్తేర్ అనే గ్రంథంలో దేవుడు అనే మాట ఒక్కసారి కూడా లేదు, ఒక్కసారి కూడా. మొత్తం 10 అధ్యాయాల్లో ఎతికితే ఒక్కసారి కూడా దేవుడు అని కనపడదు, కానీ మరి దేవుడి పుస్తకంలోనే ఉంది. ఎందుకనంటే ఎస్తేర్ గ్రంథం వేరే విషయం గురించి, అది మనం తర్వాత చూస్తాం. ఆదికాండం ప్రాథమికంగా దేవుడి గురించే. ఎందుకనంటే మొదటి 35 వచనాలు అంటే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 2వ అధ్యాయం 3వ వచనం దాకా 35 వచనాల్లో 35 సార్లు దేవుడు అని కనబడుతుంది. 35 సార్లు అంటే దేవుణ్ణి పరిచయం చేశారు ఆదికాండంలో. అసలు ఫస్ట్ లో ఒక రాజు ఉండేవాడురా అని అంటారు కదా, ఆ విధంగా అనమాట. ఆ విధంగా దేవుణ్ణి పరిచయం చేశారు. ఆ దేవుడి యొక్క గొప్పతనం ఏంటో చూపించడానికని ఏం చేశారంటే ఆదికాండం 50 అధ్యాయాలు ఉంటాయి కదా, 50 అధ్యాయాల్ని మనం ఒక చక్రం లాగా పెడితే దాన్ని 4 ముక్కలు చేసాం అనుకో, ఒక్కొక్క పావు ముక్కకి 12.5 అధ్యాయాలు వస్తాయి, అంతే కదా. 4, 12.5, 50. అదే ఒక్కొక్క పావు ముక్కలో ఒక గొప్ప వ్యక్తి కనబడతాడు, ఒక గొప్ప నాయకుడు. మొదటి ముక్కలో కనబడేది నోవహు, ఎవరు? 2వ ముక్కలో కనబడేది అబ్రహాం, ఎవరు? 3వ ముక్కలో కనబడేది యాకోబు, 4వ ముక్కలో కనబడేది యోసేపు. కరెక్ట్ గా అలాగే ఉంటుంది. 11వ అధ్యాయం లోపల నోవహు చచ్చిపోతాడు, 12వ అధ్యాయంలో అబ్రహాం స్టార్ట్ అవుతాడు, 25వ అధ్యాయంలో చచ్చిపోతాడు, 27వ అధ్యాయంలో యాకోబు సీన్లోకి వస్తాడు, ఆ తర్వాత నెమ్మదిగా నిష్క్రమిస్తాడు. 37వ అధ్యాయంలో యోసేపు స్టోరీ స్టార్ట్ అవుద్ది, 50 అధ్యాయంలో అంతవైపు. సో 4 ఉన్నారు అన్నమాట. ఈ 4కి కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకం ఉంది. ఎట్లా అంటారేమో, అబ్రహాము అనగానే మీకేం గుర్తొస్తుంది? అబ్రహాము అనగానే విశ్వాసం గుర్తొస్తుందా? అంటే అబ్రహాం కన్నా గొప్పతనం ఏంట్రా అనంటే విశ్వాసం అని అంటారు. అలాగే నోవాహుకు ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే నీతి. ఏంటది? నీతిమంతుడు. దేవుడు అంత అవినీతిని చూసి ఈ అవినీతి మాటలు అందరినీ చంపేసేయాలని ఒక్క నీతిపరుడైనటువంటి నోవాహును మాత్రం ఏర్పరచుకున్నాడు. కాబట్టి నోవాహులో మనం చూసేది నీతి, అబ్రహాములో మనం చూసేది విశ్వాసం. యాకోబు జీవితంలో ఎక్కువగా చూసేది ఏంటి తెలుసా? కళలన్నీ కూడా భవిష్యత్తు గురించి కదా, రేపేమవుద్దో అనే విషయం. యాకోబు కళల ద్వారా నిరీక్షణ పెంచుకున్నాడు, ఆశ. ఏదో దినం అక్కడికి వెళ్తాం దేవుడు వాగ్దానం చేసిన దేశానికి అని నిరీక్షణ పెంచుకున్నాడు. అర్థమైందా? అది యాకోబు. యోసేపు జీవితంలో మనం బాగా నేర్చుకునేది ఏంటంటే ప్రేమ. అన్నోళ్ళు అమ్మేశారు, అయినప్పుడు కూడా క్షమించేశాడు కదా.
కాబట్టి మనం యోసేపు జీవితంలో చూసేది ప్రేమ. నలుగురు వ్యక్తులు, 4 లక్షణాలు. నోవహు నీతి, అబ్రహాము విశ్వాసం, యాకోబు నిరీక్షణ, యోసేపు ప్రేమ. ఈ 4 లక్షణాలు ఉన్నాయే, ఈ 4 ప్రతి క్రైస్తవుడికి ఉండాలి. ఈ 4లో నాకు 3 ఉన్నాయండి, 4వది లేదనంటే కుదరదు. ఉంటే 4 ఉంటే, పోతే 4 పోతాయి. అది ఎలాంటిదంటే మంచానికి 4 కోళ్ళు లాంటిది. ఒక కోడి తీసేసి పడుకో అంటే ఎలా ఉంటుంది? అర్థమైంది కదా? అలా అనమాట. 4 కోళ్ళు ఉంటేనే మంచం ఎలా అవుద్దో, విశ్వాసి అని అనిపించుకోవడానికి ఈ 4 లక్షణాలు ఉండాలన్నమాట. నీతి పరులుగా మనం ఉండాలి. ఎప్పుడు నీతి పరులుగా ఉంటాం? దేవుని మీద విశ్వాసం కలిగి ఉంటే. దేవుని మీద విశ్వాసం ఎప్పుడు బాగా పటిష్టమవుతుంది? ఆయన వస్తాడు, ఆయన నడిపిస్తాడు అనే నిరీక్షణ ఉంటాయి. ఇవన్నీ ఉంటే నీ జీవితంలో ఏం కనబడుతుంది? ప్రేమ. చూసారా? ఈ 4 ఒక విశ్వాసి జీవితంలో ఉండాల్సింది. ఇదంతా వివరించేటువంటి పుస్తకమే ఆదికాండం. కాబట్టి ఆదికాండం చదివేటప్పుడు మనం ఒకవేళ అధ్యాయం పేరు చెప్పాను అనుకోండి, నేను అధ్యాయం 37 అనగానే మీకు ఏం గుర్తు రావాలంటే, చివరి భాగంలో ఉంది కదా యోసేపు గురించి. అధ్యాయం 20 అనగానే మీకేం అబ్రహాం గురించి. ఇలా 4 జీవితాల గురించి దేవుడు మనకు అందించాడు. అయితే ఇంకా ప్రాముఖ్యమైన పాఠం ఏంటి తెలుసా? ఈ 4 ఉన్నారే, నోవహు, అబ్రహాము, యాకోబు, యోసేపు. ఈ 4 దేవుడే మన దేవుడు. అవునా కదా? ఆ దేవుడు మార్పు చెందేవాడా? కాదు. నోవహుకి ఎలా తోడుగా ఉన్నాడో ఇబ్బందుల్లో పడవ తయారు చేసి మనకు కూడా అలా సహాయం చేసేవాడు. అబ్రహాముని ఏ విధంగా అన్య దేవతలను పూజించేటప్పుడు బయటికి లేవనెత్తుకొని వచ్చి ఒక గొప్ప తండ్రిగా నిలబెట్టాడో మనల్ని కూడా నిలబెడతాడు. అవునా కదా? యాకోబు ఏ విధంగా అయిపోయిందిరా నా బతుకు, నేను ఇంకా కలాశ అనుకున్నప్పుడు దేవుడు ఆశను పుట్టించి ఒక గొప్ప వ్యక్తిగా తయారు చేశాడో దేవుడు మనకు కూడా అలాగే చేస్తాడు. యోసేపు 30 రూపాయలకి అమ్మేశారు, బానిసగా పడేశారు, కానీ ఆయన చివరికి ఇశ్రాయేలీయులకి రక్షకుడు అయ్యాడు కదా. వాళ్ళ అన్నోళ్ళు వచ్చి చివరి అడుక్కున్నారు, బాబు అరే అవునయ్యారా బాబు అనేసి. కాబట్టి మనలో ఎవరైనా ఇక అయిపోయింది, నన్ను మా ఇంట్లో వాళ్ళు మోసం చేస్తారు, నాకు దిక్కుమొక్కు లేదు అనుకుంటే యోసేపుకి సహాయం చేసినటువంటి దేవుడు నీకు కూడా సహాయం చేస్తాడు. కాబట్టి ఈ 4 జీవితాల నుంచి దేవుడు మనకు పాఠం నేర్పించడానికి ఇష్టపడేవాడు. అయితే మీకు చెప్పాను కదా, ఈరోజు ఈ పుస్తకం అంతా చెప్పిన తర్వాత ఈ పుస్తకంలో ఒక వ్యక్తి నుంచి ఒక పాఠం మనం నేర్చుకుందాం. ఏంటి ఆ పాఠం అనంటే, అబ్రహాము దేని గురించి? విశ్వాసం. విశ్వాసులము అని మనం చెప్పుకుంటున్నాం కదా. ఆ విశ్వాసులము అని మనం చెప్పుకుంటే అబ్రహాము జీవితంలో ఏ విషయాలు ఉన్నాయో ఆ విషయాలన్నీ కూడా మన జీవితంలో కలిగి ఉండాలి. ఎలా అని అంటారేమో, కొన్ని చెప్తాను కూలంకుషంగా. అబ్రహాము గురించి మొత్తం అబ్రహాం 175 ఏళ్ళు. అతను 75వ ఏట యేసు ప్రభు దేవుడు పిలుచుకున్నాడు. అప్పటి నుంచి మనకు తెలుసు 75వ ఏట నుంచి 170వ ఏట దాకా, అంటే 75వ ఏట నుంచి 175వ ఏట దాకా 95 సంవత్సరాల జీవితాన్ని 13 అధ్యాయాల్లో మనకిచ్చారు. ఈ 13 అధ్యాయాల్లో అన్ని చెప్పరు, అక్కడక్కడ కొన్ని విషయాలు చెప్తారు, కొన్ని విషయాలు బాగా వివరణ ఇస్తారు, కొన్ని విషయాలు అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. ఇప్పుడు పెళ్లిళ్ళలో వీడియో తీస్తారా? పెళ్లిళ్ళలో వీడియో తీసేప్పుడు 2 రకాలైన బొమ్మలు ఉంటాయి. ఓ బొమ్మ ఉందనుకోండి, ఇలా తీసుకుంటూ వెళ్ళిపోతారు. అయితే ఎక్కడికైనా ఒక అమ్మాయి దగ్గరకు ఒక అబ్బాయి దగ్గరకు వచ్చి అలాగా ఎక్కువసేపు ఉంచారనుకో, అర్థం ఏంటి చెప్పండి? అర్థం ఏంటి? ఇప్పుడు ఎంతమంది 300 మంది ఉన్నారు, ఆ 300 మందిని ఎలా తీసేసి ఒక ఆయన దగ్గరకు ఒక ఆవిడ దగ్గరకు వచ్చి ఎక్కువసేపు వీడియో పెట్టారంటే అర్థం ఏంటి? అది చాలా ప్రాముఖ్యమైన వాళ్ళని, అంతే కదా. పెళ్లి కొడుకో పెళ్లి కూతురుకో సంబంధించిన వాళ్ళు, లేకపోతే ఫోటోగ్రాఫర్కి అమ్మాయి నచ్చిందేమో, ఏదో ఒకటి అయ్యిండాలి, అప్పుడే ఎక్కదిస్తాను కదా. అదేవిధంగా అబ్రహాము జీవితాన్ని అట్లా చెప్పుకుంటూ వెళ్ళిపోయి కొన్ని సందర్భాల్లో అలా ఆగిపోతారు. ఎలా ఉంటుంది తెలుసా? ఒక్క వచనంలో 20-30 సంవత్సరాల చరిత్ర రాసేస్తారు ఒక్క వచనంలో. ఎలా చెప్పంటారా? మీకు చిన్నప్పుడు ఒక కథ విన్నారా? అనగనగా ఒక ఊర్లో రాజుగారు, ఆ రాజుగారికి 7 కొడుకులు. అక్కడికి రాజుగారికి 45 ఏళ్ళు వచ్చినాయని అర్థం. రాజుగారికి 7 కొడుకులు పుట్టాలంటే అందరేం పట్టుద్ది? చెప్పండి నాకు కనీసం 45 ఏళ్ళు రావాలా? అంటే అనగనగా ఒక ఊర్లో ఒక రాజుగారికి 7 కొడుకులు అంటే అప్పటికి 45 ఏళ్ళు అయిపోయింది. ఆ 45 ఏళ్ల విషయాన్ని ఎంతసేపు చెప్పారు వాళ్ళు? అవునా కదా? అంటే నేను ఏమన్నా విచిత్రంగా వాడున్నానా? లేదా?
అయితే ఆ 7 కొడుకులు వేటకెళ్ళారు. వేటకెళ్ళి 7 చేపలు పట్టారు. 7 చేపలు పట్టారంటే కనీసం 3-4 గంటలు పట్టి ఉండదా? అంటే అంత టైం పట్టింది అనమాట. సో అది కథ వివరణ అలా ఉంటది అన్నమాట. కొన్నిసార్లు అలా ఉంటది. బైబిల్లో ఎలా ఉంటది అంటే, అంతటా అతని దేవుని భయభక్తులు ఎదను మనుషుల దయ అందును వర్ధిల్లెను అని అంటారు. అంతే. ఆ మాటలో 10-20 ఏళ్ళు కొట్టుకుపోతాయి. కొన్ని సందర్భాల్లో అని వీడియో చేస్తారు. అంటే అర్థం ఏంటంటే అంత పెద్ద ప్రాముఖ్యం కాదని. కొన్ని సందర్భాల్లో 5 నిమిషాలు జరిగిందో 10 నిమిషాలు జరిగిందో మొత్తం అధ్యాయం అంతా రాసుకుంటూ వస్తారు. అంటే దాని అర్థం ఏంటి? దేవుడు దానిలోంచి మనకి పాఠం నేర్చుకోమని ఇష్టపడుతున్నాడు. అబ్రహాం యొక్క 95 సంవత్సరాల జీవితంలో 2-3 సంఘటనలే చాలా ప్రాముఖ్యమైన. ఏంటి 2-3 సంఘటనలే ఇచ్చాడు? మొత్తం చరిత్ర అంతా రాయొచ్చు కదా అని అంటే, ఇప్పుడు మనం అన్నం 3 రకాలుగా వండుతాం. ఒకటేమో ఇప్పుడు అందరు మామూలుగా ఎక్కువ మంది ఉండేది ఏంటంటే కుక్కర్లో పడేసేది, గ్లాసు బియ్యానికి ఆ గ్లాసున్నర నీళ్లు పోసి కుక్కర్ మీద పెట్టేది, 3 విజిల్స్ రాగానే సిమ్లో పెట్టి దింపేసేది. ఇది ఇప్పుడు అందరూ సునాయాసంగా చేసేది. ఎంతకంటే ముందు ఒకటి అత్యవసరం ఉండేది, గ్లాసుకి 2 గ్లాసులు వేసి కొద్దిసేపు నాకు తిప్పి ఉడికిందరా అని తగ్గించి పెట్టేస్తే అయిపోయింది. అంతకంటే పురాతనం తెలుసా? గ్లాసుకి 3 గ్లాసులు నీళ్లు పోసి, అర్థమైందా? ఉడికిందో లేదో ఎన్ని మెతుకులు పట్టుకుంటారు చేత్తో? 2-3 మెతుకులు అంతేనా? గుప్పుడు అవడం తీస్తాడు అవడం. అన్నం ఉడికిందో లేదు చూద్దాం ఇలా తెస్తాడు, తీరు. ఎందుకు తెలుసా? 2 ఒకటి చెయ్యి కాలుతుంది, 2ది అంత అవసరం లేదు. అంటే 2-3 మెతుకులు పితికితే మనకేమర్థం అవుద్ది? అన్నం అంతా ఉడికిందా లేదా అర్థం అవుతుంది. అంటే ఈ 3 మెతుకులు అన్నానికి రిప్రజెంటేటివ్. అదే విధంగా అబ్రహాము జీవితంలో 3-4 మెతుకులు ఇచ్చాడు దేవుడు. అరే అబ్రహాం జీవితంలో ఎదురా మెతుకులు, దీంతో అబ్రహాం జీవితం అంతా మనకు అర్థమైపోదు. సో దేవుడు అలాగ మనకు ఒక నమూనా ఇచ్చాడు. ఇది అబ్రహాం జీవితం. కాబట్టి అబ్రహాము జీవితంలో ఈరోజు ఒక సంఘటన మాత్రం మనం చూస్తున్నాం. ఒక మధ్యాహ్నం ఇలాగ ఎండలో ఉన్నప్పుడు జరిగిన విషయాన్ని చూస్తున్నాం. బాగా బయట ఎండ ఉంది కదా, కాబట్టి ఇప్పుడు మేము బాగా అర్థమవుతుంది. ఎండలో జరిగిన విషయం ఎండలో కూర్చొని వింటే బాగుంటుంది, మనం కూడా ఫీల్ అవ్వచ్చు అన్నమాట. ఆ సంఘటన మనం ఇప్పుడు చూడబోతాం. అయితే ఇది అబ్రహాం గురించి. అది కొంచెం పక్కకు వద్దాం. పక్కకు వచ్చామంటే నేను బయటికి వెళ్ళిపోవట్లేదు, మళ్ళీ దీంట్లోకి వస్తాం. అసలు నేను ఏం చెప్పదలుచుకున్నాను, ప్రపంచంలో చాలా రకాలైనటువంటి సంబంధాలు ఉన్నాయి. తల్లిదండ్రుల మధ్యన సంబంధం, భార్యాభర్తల మధ్యన సంబంధం. అయితే ఒకసారి అంటే కొంతమంది కూర్చొని ఆలోచించారండి, అన్ని సంబంధాల్లో చాలా దగ్గరగా ఉండే సంబంధం ఏంటి అని అంటే, చాలా మంది అన్నారంటే భార్యాభర్తల సంబంధం దగ్గరండి, అంతకంటే ఇంకేమంటదండి దగ్గరగా అన్నాడు. ఊరిగారా బాబు, భార్య భర్తకు మొత్తం చెప్పుద్దా, భర్త భార్యకు మొత్తం చెప్తాడా? చెప్పరు కదా. కొంతమంది నవ్వుతున్నారు, ఎందుకంటే అది కరెక్టే, మనం కూడా ఎవరు చెప్తాం చెప్పం, చెప్పరు. అంటే బయటికి దగ్గరగా ఉండొచ్చు కానీ చెప్పరు. బాగా దగ్గరగా ఉండేది ఎవరంటే స్నేహితులు. స్నేహితులు దాచిపెట్టారంటే అది స్నేహితుమే కాదు, స్నేహమే కాదు. స్నేహితులు ఏమి దాచిపెట్టరు, మొత్తం కక్కి పడేస్తారే, నాకు ఇదిరా, నాకు అలా, మొత్తం మంది చెప్పేస్తారు. దాచిపెట్టకుండా చెప్పగలిగేది స్నేహితుల మధ్యన, భార్యాభర్తల మధ్యన కాదు. స్నేహంలోనే అలాంటి సన్నిహితత్వాన్ని మనం చూడగలుగుతాం. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, యేసుప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు 3.5 సంవత్సరాలు శిష్యుల్ని పెంచాడు కదా, నడిపించుకుంటాడు. చివరికి వచ్చేసాడు అండి, ఇంకో 10 రోజులు ఆయన సిలువ మీద చచ్చిపోతాడంటే అందరిని కూర్చోబెట్టి, అరే మీరు అందరు నన్ను గురువుగారు అని పిలిచారు, బాగానే ఉంది, మంచిగా ఉంది, బోధకుడు అన్నారు, గురువు గారు అన్నారు, మాస్టర్ అన్నారు, బాగానే ఉంది. మీరేమో నాకు శిష్యులు అయిపోయారు. గురువుకి శిష్యుడికి ఒక ఇబ్బంది రా ఏంటనంటే, గురువు గారి పైన కూర్చుంటాడు, శిష్యుడేమో కింద కూర్చుంటాడు. అంటే గురువుకి శిష్యుడికి మధ్య ఏమవుతుంది, ఒక వ్యత్యాసం కనబడుతుంది. నాకు అది ఇష్టం లేదు. మరి ఎలా అని అంటే, ఇక నుంచి నేను మిమ్మల్ని ఫ్రెండ్స్ అని పిలుస్తాను. స్నేహం. స్నేహితుల మధ్యన తారతమ్యాలు ఉండవు, స్నేహితుల మధ్యన అనుమానికలు ఉండవు, స్నేహితుల మధ్యన దాపరికాలు ఉండవు. మొత్తం కట్టేస్తాం, చెప్పేస్తాం, మీరు నాతో స్నేహం చేయాలి అని దేవుడు అంటున్నాడు. ఈ మాట ఆ 12 మంది శిష్యులకే కాదు, మనందరికీ వర్తిస్తుంది. విశ్వాసులు అయిన ప్రతి ఒక్కరిని దేవుడు ఏమని అన్నాడు తెలుసా? మీరు నాకు ఫ్రెండ్స్ గా ఉండండి, స్నేహితులుగా. దేవునితో స్నేహం చేయటం ఏంటంటే, అసలు కుదురుతుందా దేవునితో స్నేహం చేయటం అంటే? ఇది మనకు ఉండేటువంటి అనుమానం. బైబిల్కు ఉన్నటువంటి ఒక గొప్ప విశిష్ట లక్షణం, అంటే గొప్ప లక్షణం ఏంటి తెలుసా? ఏంటనంటే, మిగిలిన పుస్తకాల్లో గురువు గారిలో చోట కూర్చొని ఇట్లా చేయాలరా, అట్లా చేయాలరా, అట్లా చేయాలరా అని చెప్తాడు. కానీ బైబిల్లో అట్లా ఉండదు. చేసేసి ఇలా చేయండిరా అని అంటారు, అంటే చూపిస్తారు అన్నమాట. ఇప్పుడు ఇక్కడ కూర్చొని అటెల్రా అంటే కష్టం,
కానీ ఇలా వెళ్ళిపోయి ఇటు రారా అంటే సులభం కదా. బైబిల్లో ఉన్న పద్ధతి అది. దేవుడు ముందు వెళ్ళిపోయి ఇటు రండి అంటాడు. లేకపోతే దేవుడు ఎవరినైనా చూపించి అబ్రహాం చూడు, మోషే చూడు, ఇస్సాకు చూడు, సొలొమోను చూడు, వాళ్ళ జీవితాన్ని చూసి అట్లా జీవించడం అంటాడు. అనుకరించడం చాలా సులభం, అది విషయం. కాబట్టి బైబిల్లో దేవుడితో స్నేహం చేయటం అంటే ఏంటో దేవుడు ఇద్దరు జీవితాల్లో చూపించాడు. పాత నిబంధన మొత్తంలో ఇద్దరిని దేవుడు నా స్నేహితులు అన్నాడు. ఎవరు వాళ్ళు అంటే ఒకళ్ళేమో మోషే, ఇంకోళ్ళేమో అబ్రహాం కదా. అబ్రహాముని దేవుడు నా స్నేహితుడు అన్నాడు. ఎందుకు అన్నాడు? అబ్రహాం ఏం చేస్తే స్నేహితుడయ్యాడు? ఇది మొదటి ప్రశ్న. రెండోది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న ఏంటి తెలుసా? బైబిల్ ఎప్పుడు మనకు బాగా ఇష్టం అనిపిస్తుంది అంటే, ఎప్పుడు బాగా ఇష్టం అనిపిస్తుంది అని అంటే ఒక చిన్న మాట. ఇప్పుడు మనోళ్ళు ఏమన్నా బయటికి వెళ్తూ బజార్ వెళ్తూ నువ్వు కూడా రా నాతో పాటు బజార్ అన్నావు అనుకోండి, మనలో వచ్చే మొట్టమొదటి ప్రశ్న ఏంటి తెలుసా? నీతో బజార్ వస్తే నాకు వచ్చేది ఏంటి? అంతే కదా, అవునా కదా? అది కొంచెం అటు రావా అంటే వస్తా, నాకేంటి? మనం రోజు చిన్న చిన్న విషయాలుగా ఆ ప్రశ్న అడుగుతాం, అయితే నాకేంటి అని. బైబిల్ చదివేటప్పుడు కూడా అదే ప్రశ్న అడగాలి, నాకేంటి అని. అంటే ఏంటి? దావీదు గొలియాతుని చంపాడు, అయితే నాకేంటి? అడవడో చంపాడు, నాకు వచ్చేది. 5 రొట్లు 2 చేపలు 5,000 మంది పంచారంటే పంచని నాకేమని ఇచ్చారా? నాకేంటి? మనం బైబిల్ చదవటం, దేవునిలో గడపటం అనేది రైలు పట్టాల్లాగా ఉండకూడదు. రైలు పట్టాలంటే ఏంటి తెలుసుగా? పట్టా ఎక్కడం కలుసుద్దా? కలదు. బైబిల్ అలాగా ఉంటుంది, మనం కూడా ఇలా పక్క నుంచి వెళ్తా ఉంటాం. అది మన జీవితంలోకి రాదు, మనం దాని దగ్గరికి వెళ్తాం. కానీ మొత్తం తెలుసు బైబిల్ ఏ అంటే అంత దూరంలో ఉంటుంది, అంత దూరంలో. దాంతో మన జీవితంలో ఏమి మార్పు కనబడదు. బైబిల్ తెలుసా? తెలుసు. యేసు ప్రభువు ఎక్కడ పుట్టాడు? బెత్లెహేంలో. ఎవరు పుట్టాడు? మరియమ్మకి. మొత్తం అంది చెప్తావు, రైలు పట్టాలి. అయితే నీకేంటంటే అదే మనదే. జీవితంలో మార్పు ఎందుకు రాదంటే ఆ పక్కన ఉండిపోదు. కాబట్టి అతి ప్రాముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, దేవుడితో స్నేహం చేస్తే నాకు వచ్చేది ఏంటి? ఈ 2 ప్రశ్నలకి మనం ఈరోజు జవాబు చూస్తాం. ఏది? అబ్రహాం జీవితం ద్వారా దేవునితో స్నేహం చేయటం అంటే ఏంటి, చేస్తే వచ్చే లాభం ఏంటి? ఇది ఎలాంటిదనంటే, ఎప్పుడైనా టీవీలో వంట వార్పు కార్యక్రమం చేశారా? వంట వార్పు కార్యక్రమం ఎలా చూస్తారు? వాడు ఒక వంట చేసేస్తాడు, చేస్తే నచ్చింది అనుకో మళ్ళీ చివరిలో మళ్ళీ చెప్తాడు. ఎందుకంటే నచ్చిన తర్వాత కదా మళ్ళీ సీరియస్గా ఆలోచించేది, ముందు నుంచి ప్రతిదీ రాసేసుకో. అందుకని చాలా తెలివిగా ఏం చేస్తారంటే వంట చేస్తారు, పప్పు తోటకూర వండేస్తారు. వండేసి అద్భుతమైన కూర ఉంది. అప్పుడు అనిపిస్తుంది పప్పు తోటకూర ఎలా ఉండాలి. అప్పుడు చివరిలో చెప్తాడు, మీకు కావాల్సింది గ్లాసుడు పప్పు, 2 కట్ల తోటకూర, కొంచెం ఉప్పు, అంత పసుపు, ఇంత జీలకర్ర, ఇంత మిరియాలు, ఇంత నూనె, ఉప్పు, కారం, ఉల్లిగడ్డలు అన్నీ చెప్తే అప్పుడు టకటక రాసుకుంటారు. ముందు తాలింపు వేయాలి, ఆ తర్వాత పప్పు, అవన్నీ వేసారు గవ్వ రాసుకుంటారు. ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళి మీరు కూడా చేస్తారు. అప్పుడు మీకేమొస్తుంది? పప్పు తోటకూర వస్తుంది కదా. సేమ్ అంతే. అబ్రహాం ఏం చేశాడు? నేను కూడా అదే చేస్తాను. అబ్రహాంకి ఏమొచ్చింది? నాకు కూడా అదే వస్తుంది. దేవుడు చెప్పింది అదే. దీన్ని పవిత్రంగా మాట్లాడాలంటే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఏమంటాడు తెలుసా? వాళ్ళకి జరిగినటువంటి విషయాలు మీకు ఉపమాన రీతిగా, అంటే ఏంటి తెలుసా, మీకు ఒక మోడల్గా మీకు చూపించాలని ఇందులో రాశారు. సో అవి చూసి మనం నేర్చుకోవాలంటున్నాడు దేవుడు. ఇప్పుడు ఈరోజు మనం చేసే పని ఏంటంటే, అబ్రహాము జీవితంలో ఒక సన్నివేశాన్ని చూసి స్నేహం దేవునితో చేయటం అంటే ఏంటి అనే దాన్ని మనం తెలుసుకోబోతున్నాం. దీనికి ఒక సన్నివేశం చెప్తానన్నాం కదా, మీరు బైబిల్ నేను తీయమనేదాకా తీయద్దే, కథ చెప్తాను. అబ్రహాము ఇంట్లోంచి బయటకు వచ్చామన్నాడు, పాపం వచ్చాడు. అబ్రహాం ఇంట్లోంచి బయటకు వచ్చినప్పుడు వయసు 75 ఏళ్ళు, ముసలోడు, అర్థమైందా? కానీ ఇంట్లోంచి బయటికి రావటం అంటే 2 రకాలు ఉంటుంది. అసలు ఇంట్లోంచి ఇల్లు వదిలేసి పోరా అని అంటే కష్టం. అయితే ఇల్లు వదిలేసి పోరా అని 10 సూట్ కేసులు ఇస్తే మరీ కష్టం. ఒక సూట్ కేసుతో వెళ్తాం కష్టం, 10 సూట్ కేసులతో వెళ్తా మరీ కష్టం. అబ్రహాము ఇంట్లోంచి బయటికి వెళ్ళినప్పుడు అబ్రహాము, శారా, లోతు ముగ్గురు వెళ్ళారు కదా. వాళ్ళు ముగ్గురు బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ముగ్గురు 3 బ్యాగులు పట్టుకొని వెళ్ళిపోతే ఏదో అనుకోవచ్చు. వాళ్ళు అట్లా వెళ్ళలేదు తెలుసా. 18 మంది కుర్రోళ్ళు అన్నారంటే 318 మంది కుర్రీలు కూడా ఉండుంటారుగా, అంటే అమ్మాయి. అంతమంది ఉన్నారంటే చిన్నపిల్లలు కూడా బోల్డ్ మంది ఉంటారుగా. ఎంతమంది పిల్లలు ఉన్నారంటే బోల్డ్ మంది తల్లిదండ్రులు కూడా ఉంటారు కదా. అంతమంది ఉన్నారంటే అబ్రాహాంకి ఏ లెక్కన వేసుకున్నా 3 నుంచి 4 వేల దాకా పనులు ఉండేవాళ్ళు. 3 నుంచి 4 వేలు పనులు.
అంతమంది ఎందుకు సార్ అని అంటే అన్ని ఉండే ఆయనకి. ఏంటవి? జంతువులు, గొర్రెలు గాని, బర్రెలు గాని, మేకలు గాని, గాడిదలు గాని, ఒంట్లు గాని అన్ని ఉండే. వాటిని అన్నిట్లు చూసుకోవడానికి అంతమంది పనులు కావాలి. అబ్రహాము వెళ్తున్నాడంటే ఆయన యొక్క వెనకాల కనీసం 3-4 కిలోమీటర్లు ఉండేదన్నమాట. అది ఇంట్లోంచి బయటకు వచ్చినప్పుడు ఆయన పరిస్థితి. అలాంటి అబ్రహాం మీకు ఎదురయ్యాడు అనుకో, బాబు అబ్రహాం ఎక్కడికి వెళ్తున్నావు అంటే, దేవుడు ఇటు బొమ్మన్నాడు పోతున్నాను అంటే ఎలా ఉంటుందా? కానీ అలాగే పోయాడు ఆయన. అది విశ్వాసం అంటే విశ్వాసం యొక్క గొప్పతనం తెలియడానికి ఆ విషయం చెప్పాను. మీకు అందరికీ తెలుసు అబ్రహాం ఇంట్లోంచి వెళ్ళిపోయాడని. కానీ మీ అందరి మనసులో అబ్రహాం ఇంట్లోంచి వెళ్ళిపోయాడు బ్యాగ్ వేసుకొని వెళ్ళిపోయాడని. కానీ మనోడు బ్యాగ్ వేసుకొని వెళ్ళా, 3 కిలోమీటర్లు సరుకు వేసుకొని వెళ్ళాడు. ఎక్కడికి వెళ్తావు అంటే యోమో అన్నాడు. పైకి ఎంతకాలం నడిచాడంటే 25 ఏళ్ళు. ఎంత? 25 ఏళ్ళు. మనం పావు గంట నడిచాం అనుకోండి, ఇల్లు కనబడలే ఇంటికి పోదాం అనుకుంటాం. ఉడన్ని ఇల్లు ఎతకడానికి వెళ్ళాం అనుకో, ఓ పావు గంట ఎత్తుదాం, ఈ పక్క సందు ఆ పక్క పదరా అంటాం. కానీ మనోడు దేవుడు చూపించినటువంటి ప్రదేశానికి వెళ్ళటానికి 25 ఏళ్ళు పట్టింది. ఏం సార్ 25 ఏళ్ళు నిద్రపోలేదా మనోడు అని అంటే, నిద్రపోయేవాడు. 25 ఏళ్ళు నడవటం అంటే ఎట్లా ఉంటుంది తెలుసా? వీళ్ళంతా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. 1 రోజు 2 రోజులు ఎక్కడైనా బాగా పచ్చిగుంది అనుకోండి, నీళ్లు గీళ్లు, అక్కడ ఆగిపోయాడు. ఆగిపోతే ముందు పెద్ద టెంట్ వేసేవాడు. ఎవరికి? అబ్రాహాంకి, షారాకి. తర్వాత చుట్టూ చిన్న చిన్న టెంట్లు వేసేవాడు. ఎవరి కోసం? పనుల కోసం. ఈ టెంట్లన్నీ అవతలేమో జంతువుల కోసం చావడి పెట్టేవాడు. అంతే, అక్కడ ఉండేవాడు. ఇన్ని 2 నెలలు 3 నెలలు 3 నెలలు ఉండేవాడు. 4 నెలలు. మళ్ళీ ఒక 2 రోజులు నడిచేవాడు. ఒక 5-6 నెలలు ఉండిపోయాడు. ఈ విధంగా అబ్రహాము గుడారాల్లో జీవించాడని బైబిల్లో ఉంటుంది. అందుకని అనమాట. అర్థమైంది కదా? ఈ విధంగా 25 ఏళ్ళు నడిచాడు. 25 ఏళ్ళు. 75 ఏట మొదలుపెట్టి 24 ఏళ్ళు నడిచాడు. 99వ సంవత్సరం వచ్చిందనమాట ఆయనకి. అప్పుడు 99వ సంవత్సరం వచ్చేప్పటికి దేవుడు వాగ్దానం చేసిన దేశం అల్లంత దూరంలో ఉంది. అక్కడ ఒక చిన్న ఊరు ఉంది. ఆ ఊరు చాలా విచిత్రమైనది. ఎందుకనంటే అక్కడ దాకా ఎడారి ఉండేది. ఎడారిలో ఏముంటది? ఇసుక ఉంటది, నీళ్లు గీళ్లు ఏముండదు. అక్కడ దాకా ఎడారి. కరెక్ట్ గా అక్కడే ఓ చిన్న సెలయేరు ఉంది. ఆ సెలయేరుని పెట్టుకొని అక్కడ చిన్నగా పచ్చి గిచ్చుకుండేది, అంటే గడ్డి గిడ్డి. ఆ గడ్డి ఉన్న చోట మనోడు టెంట్ వేసుకొని అక్కడ ఉన్నాడు. ఆ టెంట్ వేసుకొని అక్కడ ఉన్నప్పుడు ఓ మిట్ట మధ్యాహ్నం బాగా ఫుడ్ తినేసి, మీరు అన్నం తిన్నారా? మీకు లాగానే అన్నం తినేసేసి మనోడు బేవుమని తినేసుకుంటూ బయట కూర్చున్నాడు. టెంట్ బయట కూర్చుంటే 3 నడుచుకుంటూ వస్తున్నారు అటు నుంచి. ఎవర్రా అబ్బాయిని చూస్తా ఉన్నాడు. ఇది చూసినప్పుడు అబ్రహాం వయసు ఎంత తెలుసా? 99 ఏళ్ళు. ఎంత? అది బాగా గుర్తుంచుకోవాలి. ఎంత? 99 ఏళ్ళ ముసరాడు ఇలా చూశాడు. ఏ మనవాళ్లే అని పరిగెట్టుకుంటూ వెళ్ళి మధ్య ఆయన కాలు మీద పడిపోయాడు. కాలు పడిపోయి, నమస్కారం అండి, రండి కొంచెం కాళ్ళు కడుక్కోండి, నీళ్లు ఇచ్చాడు. కాళ్ళు కడుక్కున్నారు వాళ్ళు. కూర్చోండి సార్, కూర్చోండి, మీరు ఒప్పుకుంటే కనుక కొంచెం బిర్యానీ చేసుకొస్తాను అన్నాడు. అంటే సరే పోయా బిర్యానీ చేసిరా అంటే మనవాడికి బిర్యానీ చేసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చి పెట్టి తినండి సార్ అన్నాడు. అంటే వాళ్ళందరూ తింటా ఉన్నారు. తింటా ఉంటే ముగ్గురులో మధ్యలో ఆయన అన్నాడు, అబ్రాహ్మ నీ భార్య ఏదయ్యా అన్నాడు. అదేనండి లాన్ ఉందండి. అంటే ఇక్కడ ఈ ప్రాంతం అంతా బుర్కా ఉంటది కదా, ముస్లింలు సాయిబులు ఉంటారు కదా, ఆడవాళ్ళు బయటికి వెళ్తే ఏం వేసుకెళ్తారు? పరదా వేసుకెళ్తారు కదా, ఎందుకంటే మగవాళ్ళు కనబడకూడదు. అది షారా టైప్ అనమాట. కాబట్టి బయటికి రాలా. ఆవిడ లాన్ ఉంది పాపం. అన్నం కూర వండింది ఆవిడే, కానీ తీసుకొచ్చింది ఎవరంటే అబ్రాహం ప్లేట్లో తీసుకొచ్చి సర్వర్ లాగా ఇచ్చేసాడు. తింటా అంటే ఆయన అడిగాడు, మీరు భార్య ఏదంటే లాన్ ఉంది అయ్యగారు అని అంటే, సర్లే ఏం లేదు, వచ్చే సంవత్సరం ఈ పాటికల్లా నీ భార్యకి కొడుకునిద్దాను అనుకున్నాయా అని అన్నాడు. అని అంటే ఈ డేరా కదా, ఈ డేరా అవతల ఉంది షారా, ఇక్కడ ఆయన ఉన్నాడు మధ్యలో ఆయన, అక్కడేమో అబ్రాహం ఉన్నాడు. అబ్రాహంతో నీ భార్యకి కొడుకునిస్తానయా వచ్చే సంవత్సరం అన్నాడు. ఈ పక్కన పుసుక్క నవ్వింది ఆవిడ. ఏ అని అంటే, మనకు కొడుకు పడతాడు, ఇప్పుడు 90 ఏళ్ళు వచ్చినాయి. అర్థమైందా? ఆయన ముసలాడు, 99 వచ్చినాయి. ఆయనకి చేత కాదు, నాకు చేత కాదు, ఇప్పుడు కొడుకు పడతాడంటే పెచ్చగావదేనా అని నవ్వింది. అది నవ్వితే ఈ బయట ఉన్న ఆయనకి పెచ్చ కోపం వచ్చింది. షారా నవ్వే అన్నాడు. లేదు బాబు అబద్ధం, నవ్వలేదు అబద్ధం ఆడుతున్నాను అని ఆయన గట్టి అరిచాడు. అరిచేసి అబ్రాహం వైపు చూసి, అబ్రాహం వచ్చే సంవత్సరంలో నీకు కొడుకునిస్తానా అని వెళ్ళిపోయాడు అక్కడ నుంచి. ఇదండి విషయం. ఈ కథ ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఈ కథలోంచి మనం నేర్చుకోగలిగేటువంటి పాఠాలు 2. ఏంటి 2 పాఠాలు అంటే, దేవునితో స్నేహం చేయటం అంటే ఏంటి, స్నేహం చేస్తే వచ్చే లాభం ఏంటి, అర్థమైందా? అది ఈరోజు మనం నేర్చుకుంటాం. ఈ కథ అంతా లేకపోతే ఈ సన్నివేశం అంతా ఎక్కడుందంటే ఆదికాండం 18వ అధ్యాయం. ఒకసారి తెస్తారు ఇప్పుడు
ఆదికాండం 18 అధ్యాయం. నేను చాలా మంచోడు ఏ అంటారేమో, బైబిల్లో ఓ పేజీ తీస్తే ఆ పేజీలోంచి 2వ పేజీలోకి వెళ్ళం, అదే పేజీలో ఉంటా. కాబట్టి అందరు తెరవండి, ఈ నెక్స్ట్ వచ్చిన చెప్పినది తీద్దాంలే అని అనుకోక్కర్లేదు. దీన్ని చదవడానికే మనకు టైం సరిపోతుంది. ఓకే, ఆదికాండం 18 అధ్యాయం తీసా బాగుందా? బైబిల్లో, మీ బైబిల్లో 18 కనబడుతుందా? పెద్ద అక్షరం 1 నుంచి 15 దాకా మనం ఒక్కొక్క వచనాన్ని చదువుకుంటూ దాన్ని అర్థం చేసుకుంటూ వెళ్తాను. అయితే ఒక విషయం, దీంట్లో 2 పాఠాలు నేర్చుకుంటున్నాం. ఏంటి ఆ పాఠాలు? ఒకటి, దేవునితో స్నేహం చేయటం అంటే ఏంటి, రెండోది స్నేహం చేస్తే వచ్చే లాభం ఏంటి. ఓకే, ఈ 2 విషయాలు మనం నేర్చుకోవాలి.